హాయ్ హలో నమస్తే. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం. బొబ్బట్లకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్స్ శనగపప్పు కదండి. శనగపప్పు అయితే 3 hours నానబెట్టేసుకున్నాను. బాగా నానిన శనగపప్పును అయితే కుక్కర్లో వేసేస్తున్నానండి. కుక్కర్లో వేసేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడకబెట్టేసుకుందామండి. పప్పు బాగా ఉడికిపోతుంది. శనగపప్పు ఉడికిపోతే మనకు బొబ్బట్లు రెడీ అయిపోయినట్టేనండి. ఉన్న పని అంతా కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. మనకు అప్పటికప్పుడు బొబ్బట్లు చేసుకోవాలని అనిపించినా సరే చిటికలో రెడీ చేసేసుకోవచ్చండి. పప్పు అయితే ఉడుకుతుంది కదా, ఇలాగా మనం పిండి అయితే రెడీ చేసేసుకుందామండి. దీనికి లెక్కేమీ లేదండి. మనం తీసుకున్న శనగపప్పు పూర్ణాన్ని బట్టి మనం పిండి అయితే తీసుకుందామండి. మరొక బౌల్లోకి అయితే నేను పిండి అయితే వేసేస్తున్నాను. అలాగే చిన్నది సాల్ట్ అయితే వేస్తున్నానండి. టేస్ట్ అయితే బాగుంటుంది. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. వాటర్ ఒకేసారి పోసేయకూడదు. కొద్దిగా పోసుకుంటూ మనకు సరిపోకపోతే గనక కలుపుకోవచ్చండి. పిండి కలిపేటప్పుడు కొద్దిగా నెయ్యి కానీ వెన్న కానీ వేస్తూ కలుపుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. పిండి కూడా స్మూత్గా తయారవుతుంది. మధ్యలో వేసుకుంటూ కలుపుకుంటే మన చేతికి కూడా అంటుకోకుండా ఉంటుందండి. వాటర్ అయితే ఒకేసారి వేసేయకూడదండి. కొంచెం వేస్తూ కలుపుకోవాలి. లూజ్ అయిపోతే మనకి బాగోదండి. చూస్తున్నారు కదా, పిండి ఈ విధంగా కలుపుకోవాలండి. పిండి అయితే మనకు రెడీ అయిపోయింది. పిండి ఆరిపోకుండా ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ వేసి పక్కన పెట్టేసుకోవాలండి. మనం పప్పు ఎలా ఉడికింది అనేది ఒకసారి చూసుకుందాము. ఇక్కడ ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు బెల్లం కదండి. బెల్లం చూడండి కోన్ షేప్ లో ఉన్నది. బెల్లం చాలా బాగుంటుందండి. ఈ బెల్లం అయితేను బెల్లాన్ని అయితే కవర్ తీసేసి మనం ఈ విధంగా అయితే కూరలాగా అయితే చెక్కేసుకుందామండి. బెల్లం అంతా తురుముకోవాలి. బెల్లాన్ని ఈ విధంగా పల్చగా తురుముకోవడం వల్ల తొందరగా పాకం వచ్చేస్తుందండి. ముక్కలుగా ఉంటే టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. పాకం రావక్కర్లేదండి, కాకపోతే తొందరగా కరిగిపోతుందని మనం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. బెల్లం కూడా తురిమేసుకున్నాం కదండి. దీనిని కూడా పక్కన పెట్టేసి ఒకసారి మన శనగపప్పు ఎలా ఉందనేది ఒకసారి చూసేద్దామండి. బాగా ఉడికిపోయిందండి మెత్తగాని. దీన్ని మెదిపేసుకుంటే మెత్తగా అయిపోతుందండి. పప్పు గుత్తి సహాయంతో కూడా మనం దీన్ని ఇలా స్మాష్ చేసేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ అయితే ఉందండి, దాంతోనే మనం ఈ విధంగా అయితే చేసేసుకుంటే మెత్తగా అయిపోతుందండి శనగపప్పు. పప్పు మొత్తం ఈ విధంగా అయ్యేలాగైతే చేసేసుకోవాలండి. మనకు పప్పులుగా ఉంటే అసలు బొబ్బట్లకి బాగుండదండి. మెత్తగా అయితే చేసుకోవాలి. బయటకు వచ్చేసినట్టు అయితే అవుతుంది కాబట్టి చపాతీలో నుంచి మనం మెత్తగా అయితే పప్పుని ఇలా పేస్ట్లా చేసుకోవాలండి. చూసారు కదా, మెత్తగా అయితే అయిపోయింది కదండి. పప్పులో ఎక్కడ కూడా బద్దల్లా లేవండి అసలు. ఇలాచీ అయితే తీసుకున్నానండి. వాటిని అయితే ఇలా మెత్తని పౌడర్లా అయితే చేసుకోవాలి. తినాలని అన్నప్పుడు బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చండి. ఇక్కడ మా అబ్బాయితో అయితే చేస్తున్నాను నేను. ఇదైతే తాటి బెల్లం అండి. బెల్లం పాకం కూడా వచ్చేసిందండి. బెల్లం పాకంలో వాటర్ అసలు వేయక్కర్లేదండి. ఒక టీ గ్లాస్ కన్నా కూడా తక్కువగానే వేసుకోవాలి. లూజ్ అయిపోతుందండి. లూజ్ అయిపోవడం వల్ల మనకు బొబ్బట్లు అయితే సరిగ్గా రావు కాబట్టి మనం కొద్దిగా ఏంటో వాటర్ వేయాలంతే బెల్లం కరగడానికి. చూడండి, పాకం ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పప్పు ముద్ద అయితే వేసేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇలాచీ పౌడర్ అయితే పైనుంచి వేస్తున్నానండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో చూడండి. బెల్లం పాకం అలాగే మనకి శనగపప్పు ముద్ద కూడా మనకు కరెక్ట్గా సరిపోయింది కదండి. బెల్లం పాకం లూజ్ అవుతే ఇలా మనకి ఉండల్లాగా అయితే అవ్వండి, లూజ్ వచ్చేస్తుంది. కాబట్టి మనం చూసుకొని అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ మాకు చాలా తక్కువ వేసుకోవాలండి. అలాగే పక్కన కూడా చపాతీ ముద్దలు అయితే రెడీ చేసి పెట్టేసాడండి. వాటిని అయితే ఇలా ఒత్తేసుకుంటున్నాడు ముందుగానే. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవడానికి ఈజీగా వస్తుందండి. ఇలా చేసుకోవడం వల్ల బయట కొనుక్కోకుండా వాళ్ళే తయారు చేసుకుని అయితే తింటారు. పిల్లలకి తినడమే కాదండి, చేసుకోవడం కూడా నేర్పించాలి. మా అబ్బాయి ప్రతి వంట కూడా చాలా బాగా చేస్తాడండి. ముందుగా చేత్తోనే చేసేస్తున్నాడండి. చిన్న చపాతీలా చేసేసి ఈ పూర్ణం అయితే అందులో పెట్టేస్తున్నాడు. మొత్తం అంతా ఫిల్ చేసేసిన తర్వాత ఒత్తేస్తాడండి పేపర్ మీద వేసి. చూసారు కదా, బొబ్బట్లు అంటే ఎంతో పెద్ద పనేమో అనుకుంటారండి. సింపుల్గా ఈజీగా చిటికలో అయితే రెడీ చేసేస్తున్నాడండి. నేను ఇలా చెయ్యాలి అని చెప్పాను అంతే అండి, మిగతాదంతా వాడే చేసేస్తున్నాడు. పిల్లలకి ఇలా నేర్పించడం వల్ల వాళ్ళంతటి వాళ్ళే చేసుకుని కూడా తింటారండి. మనం ఇంట్లో లేనప్పుడు కూడా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉండదు. ప్రతిదీ బయట నుంచి కొని తెచ్చుకుని తినడం అలవాటు చేయకూడదండి. పాలిథిన్ పేపర్ కిందన ఒకటి వేసి దాని మీద మనం పిండి ముద్ద పెట్టాలండి. తర్వాత దాని మీద ఇంకొక పేపర్ వేసి ఈ విధంగా బొబ్బట్టు ఒత్తేసుకోవాలి. మరీ గట్టిగా ఒత్తేయకూడదండి. పైన మనం అలాగా బొబ్బట్టు షేప్ వచ్చేంత వరకు ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, మా అబ్బాయి ఏ విధంగా ఒత్తుతున్నాడో ఈ విధంగా ఒత్తుకోవాలండి. బొబ్బట్లన్నీ ముందు ఒత్తేసుకోవచ్చు, లేదంటే ఇంకొకరు ఉంటే ఒకరు కాల్ చేస్తుంటే ఒకరు ఒత్తేసుకోవచ్చండి.
మరీ గట్టిగా ఒత్తేయకూడదండి, లోపల నుంచి అయితే పూర్ణం వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని చూసుకుని అయితే ఒత్తుకుంటూ ఉండాలి. నూనె రాసుకుంటే మనకు సింపుల్గా అయితే బొబ్బట్టు వచ్చేస్తుందండి పేపర్ మీద నుంచి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా చిటికలో రెడీ అయిపోయే టేస్టీగా ఉండే బొబ్బట్లు అయితే రెడీ అయిపోతున్నాయండి. స్టవ్ మీద అయితే పెనం పెట్టుకుని మనకు కావలసినంత నెయ్యి వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుని తినేయడమేనండి. మీరు దగ్గర ఉన్నప్పుడే పిల్లలకు కూడా నేర్పించండి ఎలా చేయాలనేది. వాళ్ళతో చేయిస్తే ప్రతి పని కూడా వాళ్ళకి వస్తుందండి. ప్రతిదీ కూడా ఈజీగా వండుకోగలుగుతారు. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే నా వీడియోని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కరెక్టో కాదో నాకు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.